భావ ప్రకటన నైపుణ్యాలు. మనకి ఇంద్రియాల ద్వారా సమాచారం మెదడులో చేరుతుంది. ఆ ఇంద్రియాలను జ్ఞానేంద్రియాలు అంటాం. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. ఆ చేరినటువంటి సమాచారాన్ని ప్రథమ ముద్రణ అని పిలుస్తాం. దానికి సమానమైన ముద్రలు భాషలో తయారు చేసుకుంటాం. అది రెండవ ముద్రలు అంటాం. చెట్టు అనే ఒక వస్తువుని మనం చూస్తాం. దాని ఇమేజ్ మన మెదడులో రికార్డ్ అవుతుంది. ఇది ప్రథమ ముద్రణ. చెట్టు అనే దానికి తెలుగు భాషలో చెట్టు అనే పేరు పెట్టుకున్నాం. ఇంగ్లీష్ వాళ్ళు ట్రీ అని పెట్టుకున్నారు, హిందీ వాళ్ళు పేడ్ అని పెట్టుకున్నారు. అది రెండవ ముద్రణ అవుతుంది. మన భావ ప్రకటన అనేది రెండవ ముద్రలో జరుగుతుంది. ప్రథమ ముద్రలో జరిగేదాన్ని ఆ విధంగా మనం ఎక్స్ప్రెస్ చేయలేం. దానికి భాష అనే దాన్ని తోడు చేసుకొని రెండవ సిగ్నల్లోంచి మనం ఎక్స్ప్రెషన్ చేస్తాం. దాన్ని భావ ప్రకటన అంటాం. అంటే మనలో కలిగినటువంటి ఆ ఇమేజ్కి మనం ఏం పెట్టుకున్నాం పేరు, దాన్ని భావం అని పిలుస్తాం. ఇతరులకు దాన్ని అందించాలనుకున్నప్పుడు దాన్ని భావ ప్రకటన అంటాం. భావ ప్రకటన అందరికీ వస్తుంది, కానీ సరిగా భావ ప్రకటన చేయాలంటే ఆ నైపుణ్యాన్ని నేర్చుకుంటేనే వస్తుంది. దాన్ని నేర్పించే పని ఇంట్లో తల్లిదండ్రులు చేస్తారు, చుట్టూ ఉండే బంధుమిత్రులు చేస్తారు, ఉపాధ్యాయులు కూడా భావ ప్రకటన నేర్పిస్తారు. అది కాకుండా సమాజంలో అన్ని వైపుల నుంచి భావ ప్రకటన మనం నేర్చుకోవటానికి మీడియా ఉపయోగపడుతుంది, సినిమాలు ఉపయోగపడతాయి, టీవీలు ఉపయోగపడతాయి, చదువుకోవడం ఉపయోగపడుతుంది. ఇన్ని రకాలుగా భావ ప్రకటన ఫైన్ ట్యూనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది.